నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా గాండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామ శివారు పంట పొలంలో రంగంపేట మండలం పెద్దరాయవారం గ్రామానికి చెందిన కాకర్ల నాగేంద్ర అనే రైతు ఈ రోజు ఉదయం గడ్డికొస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందడం జరిగింది. ఎలక్ట్రికల్ అధికారులు స్పందించకపోవడంతో మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎలక్ట్రికల్ అధికారులు స్పందించి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించడం జరిగింది. సింగరంపాలెం గూడలో ఇటువంటి సమ్మర్ వస్తుంది కదా, ఎక్కడెక్కడ వైర్లు ఉన్నాయి అవన్నీ చూడడానికి వెళ్ళానండి. అవునండి, ఈ పొలాల్లో రైతులు ఎంతమంది చనిపోతారు సార్. నేను మీ రైతులకు ఇబ్బంది పడే పని ఏం చేయను. నేను వచ్చి 2 నెలలు అయింది, అయినప్పటికి కూడాను చూస్తున్నాం. ఇప్పుడు లైన్ చాలా చోట్ల మార్చాము. మీ ఊరు నాయకంపల్లిలో మార్చాము, ఇప్పుడు నెక్స్ట్ యల్లమిల్లి ఇలా చేస్తున్నాం. 2 నెలలు అయింది. దానికి అల్లగారు ఏం చేస్తారండి, లైన్ మ్యాన్ ఏం చేస్తాడు? ఇదే కాదండి, చాలానే ఇటువంటి కాదు. ఇంకేమైనా ఎక్కడైనా కూడా చిన్న దిమ్మలు ఉంటాయి, హైట్ తక్కువ ఉంటే యుద్ధ ప్రతిపాదన ఈ సమ్మర్ చేసి పెడతాం. ఈ సమ్మర్ అంటే ఇదేనండి, మన కోతలు గట్రా ఈ పంటలన్నీ క్లియర్ అయిపోతే మేము వచ్చింది రైతులు సేవ చేయండి. గండేపల్లిలో ఇప్పుడు మా అబ్బాయికి ఏమి న్యాయం చేస్తారు? ఇప్పుడు ఈ బాడీ మా వాడికి చనిపోయాడు కదా, మీ కారణం చేత మీ డిపార్ట్మెంట్ అసమర్థ వల్ల చేయలేని ఏం న్యాయం చేయగలరు మీరు? చెప్పండి, మీ డిపార్ట్మెంట్ ఏమి న్యాయం చేయగలరు? గారిపాటి కామరాజు గారు అండి. ఇప్పుడు అర్జెంట్లీగా ఇలా రావు సార్. అది తగిలేసేసి అలాగే పాస్ అయిపోయి ఉంటండి, చెత్త అయిపోయి అమ్మంటే సంవత్సరం అయిందంటే వచ్చి అదే నేనైతే సార్ చేను నిలబెట్టేసుకుంటాను కానీ చేను మళ్ళీ కొంటున్నాను. ఫ్యాన్ ఎవడిస్తాడు? ఇంత దారుణం భారతం గజం దూరంలో సాగు ఉందండి. పెద్ద లైన్ 11 kV లైన్ కంపల్సరీ చెక్ చేసుకుంటారు కదా. 11 kV ఎక్కడి నుంచి వెళ్తుంది ఏంటి? మీరు ఇంత కింద పెట్టినట్టు మరి నేను చెప్తానండి, అడగండి సార్. రిపోర్ట్లు ఏం కావాలి తర్వాత ఇస్తామండి. ఇక్కడ ప్రాసెస్ ఏం చేయాలి? డైరీ పట్టుకుని వచ్చేస్తే నేను స్కెచ్